మమ్మల్ని ఎంతమంది టార్చర్ పెట్టినా, ఎంతమంది మమ్మల్ని వేధించినా మేము ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల పక్షాన్నే పని చేసినాం. ఈరోజు మీరు గుంపులు గుంపులు రావచ్చు, మేము సింగిల్గానే వస్తాం. మేము సింగిల్గానే పనిచేస్తాం. గుంపులు గుంపులు ఎవరు వస్తారు? పందులు వస్తాయి. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మేము ఏ ఆపద వచ్చినా, ఏ అర్ధరాత్రి డోర్ కొట్టినా ఈ జగన్ రెడ్డి వచ్చిండు. ఇదే డబల్ రోడ్ కోసం ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నది జగన్ రెడ్డి. ఇక్కడ నుంచి బస్సులు బంద్ అయితే నర్సాపూర్ నడిబొడ్డున బస్ స్టాప్ కాడ కొట్లాడింది జగన్ రెడ్డి. ఏ అమ్మకు ఆపద వచ్చినా హాస్పిటల్ వచ్చేది జగన్ రెడ్డి. ఒక మాట చెప్పాలంటే చాలామంది చాలా రకాలుగా బీజేపీని గెలిస్తే ఏం చేస్తామని అంటారు. అరే భాయ్, మీరు ఎలక్షన్లు ఉన్నప్పుడు వచ్చిర్రు, మీరు ఎలక్షన్లు ఉన్నప్పుడు ఓటేమని వచ్చి నిలబడుతున్నారు. నేను ప్రజల్లో ఉన్నా 10 సంవత్సరాల నుంచి ప్రజలతో ఉన్నా, ప్రజలకు పని చేస్తా ఉన్నా, ప్రజలకు కొట్లాడుతూ ఉన్నా. ప్రజలతో పాటు ఏం కావాలో వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నా. రైతుల కోసం జిన్నారం నడిపొట్టున కొట్లాడింది మేము. జిన్నారం నడిపొట్టున దేవాలయం గులిస్తే జైలుకు వెళ్ళింది జగన్ రెడ్డి. జైలుకు 18 రోజులు అయినా ఎక్కడ తగ్గలే. ఎవరికి భయపడేది బీజేపీ పార్టీ. మా వెంట పెద్దలు గౌరవనీయులు డైనామిక్ లీడర్ అన్న రగన్న ఉన్నాడు, ఎమ్మెల్యే సంజన్న ఉన్నాడు, అక్క గోదావరి అక్క ఉన్నది. కొంతమంది అంటున్నట, అరే ఆ నెంబర్ వాళ్ళు ఉన్నారా భయ్, చిన్న పిల్లలు ఉన్నారు, చిల్లరగాలు తిరుగుతుంటారు. అరే నా ఎంబడున్న చిన్న పిల్లలు చిల్లరగాలురా, చిరుతపులు. నా ఎంబడున్నదే చిరుతపులు. మీ అక్రమాలను, మీ అన్యాయాలను ఎండగట్టడానికి ఈ చిన్న పిల్లలే, ఈ జైన్ పాయింట్ పోలలే, ఈ చిరుతపులే మీ అన్యాయాన్ని ఎండగడతారు. అమ్మా, నేను మీ లెక్క సామాన్యుడి. వాళ్ళ లెక్క కోట్లు లేవు, లక్షలు లేవు, ఎకరాల భూమి లేదు. అయినా నా ఇంటి తలుపు తడితే మంచి నీళ్ళు ఇచ్చి మర్యాద కూర్చునబెట్టి నాకు దోచిన సాయం చేసిన, కుడి చేతితోని డబ్బులు ఇస్తే ఎడమ చేతితోనికి తెలియనియలే. అట్లాంటి గుణం నాది. కానీ నీ బిల్డింగ్ ఎక్కితే ఇదే యువ నగర్ పిల్లల్ని ఎలగొట్టిన చరిత్ర మీది. వినాయక చందకు వస్తే ఎలగొట్టిన చరిత్ర మీది. నా ఇంటికి వస్తే అడ్డుకున్న ఆపదలో ఉన్నా నేను నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నా. ఒకడు అంటున్నట, అరే భయ్ నేను చెప్తా ఉన్నా, అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీలో 2వ సారి మండల ప్రెసిడెంట్. నీ పార్టీలో 10 సార్లు అడిగితే నీకు మండల ప్రెసిడెంట్ ఇవ్వలే. నీకన్నా ముందు నేను వార్డు మెంబర్గా ఉండి నా గల్లీని అద్దం చేసిన. అదే నా గల్లీలో సీసీ రోడ్డు వేయమంటే మనం కొట్లాడినాం. ఇదే నడి రోడ్ల నన్ను కొట్టిర్రు, నా కార్యకర్తలను కొట్టిర్రు. మీకు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మీకు ఎంతమందిని కొట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా తిరిగిండా? ఎప్పుడైనా తిరిగిండా? ప్రజల మధ్య ఉన్నది నేను, ప్రజల కోసం పనిచేసింది నేను, నిరంతరం మీకోసం కొట్లాడింది నేను. ఈ రోడ్డు కోసం ఇంద్రేశం నడిపొట్టున ఎమ్మెల్యేను నిలదీయలే, నేను ఎమ్మెల్యేని నిలదీసిన. వాళ్ళ మెడలు వంచిన ఈ రోడ్ వేయించిన. ఈ రోడ్డు పొట్ట పోవాలంటే ఎంత కష్టం ఉందో మీ అందరు తెలుసు. ఫ్రీ బస్ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న బస్సులు బంద్ చేసింది. అప్పుడు 15 నిమిషాలకు ఒక బస్సు వస్తుండే, ఇప్పుడు 4 గంటలకు కూడా ఒక బస్సు వస్తలే. ఇప్పుడు ఈ బస్సులు కూడా మొన్న ఎంపీ రగనతో మాట్లాడుతున్నాయి, ఆ ఒక్క బస్సు అని వస్తుంది. కాబట్టి మీ అందరికీ తోడుగా ఉంటా, మీతోనుంటా. చచ్చిన బతికిన నా సొలక్పల్లి గ్రామ ప్రజలకే పనిచేస్తా. మీ లేక స్వార్థంగా నేను పనిచేస్తాను కాదు. నాకు కుటుంబం లేకుండొచ్చు, నాకు పాలలు లేకుండొచ్చు, మీకు మందలు పాలలు ఉండొచ్చు, మీకు మందలు రావచ్చు. నా పాలల్లో మీరు, నా అన్నదమ్ములే మీరు, నా కుటుంబ సభ్యులే మీరని మీ అందరికి మనవి చేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాంగ్రెస్ వాళ్ళు భయపడతారా? ఓటేసినప్పుడు డబ్బాలకు వచ్చి చూస్తారా? వాళ్ళు చూడరు కదా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మస్తు పైసలు అయినాయి. రేపటి నుంచి పైసలు పట్టుకొని వస్తారు. ఎన్ని పైసలు ఇస్తే ఇంకో 2000 ఎక్కువ ఏమైంది తీసుకోర్రి. కానీ ఓటేసినప్పుడు మాత్రం ఎవరికి వేయాలి? మనోడెవడు బయట ఎవడో చూడాలి. రేపు 11వ తారీఖున జరగనున్నటువంటి ఎలక్షన్లో మీ ఆశీస్సులు కోరి నిండు చూలాలైనప్పటికీ కూడా తనకు ఓటేసి ఆశీర్వదిస్తే మీకు సేవ చేసుకుంటానని మీ ముందుకు వచ్చినటువంటి సోదరి దుర్గవేణి గారు, అదే రకంగా మిత్రుడు
మీకు ఎప్పుడు పంచాయతీ ఉన్నా, ఎప్పుడు కష్టం ఉన్నా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ కొట్లాడున్నా మీకోసం నిలబడేటువంటి మిత్రుడు జగన్ రెడ్డి గారు. అదే రకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జిన్నారం మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ గౌరవ పెద్దలందరికీ, సోలక్పల్లి మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు ఏం చేస్తాం, మాకు ఎందుకు ఓటేయాలని అడగాలి. దాంట్లో ప్రజలు ఆలోచించుకుంటారు, ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచించుకొని ఎవరు పైసలు ఇచ్చేటోళ్ళు, ఎవరు పనిచేసేటోళ్ళు, ఎవరు రేపు మనకు ఆపద వస్తే నిలబడేటోళ్ళు అనేది ఆలోచించుకున్న తర్వాత ప్రజలు ఓట్లేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండొచ్చు, పోలీసు వాళ్ళు జరంతసేపాలు చెప్పిన మాట ఇంటూ ఉండొచ్చు, మా మీద కేసులు పెడుతుండొచ్చు, కానీ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ఆలస్యంగా అయినా గెలిచేది ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం దిక్కు నిలబడ్డాడు జగన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి మా సోదరి. వేరే వాళ్ళు అయితే అట్లా నిండు చూలాలు ఉన్నప్పుడు పోటీ చేయడానికి ఇష్టపడరు, జనరల్గా ప్రజల్లోనికి రావడానికి ఇష్టపడరు. అయినా చెల్లె చదువుకుంది, డిగ్రీ చేసింది, బీఈడీ అయిపోయింది. ఆమె కష్టపడితే రేపు మాపు టీచర్ నౌకరు కూడా వస్తుంది, ఆమెకి సెట్ కూడా క్వాలిఫై అయింది. అయినా మా గరీబోళ్ళకి, మా దళితులకి అంబేద్కర్ చెప్పిన, రాజ్యాంగం చెప్పిన న్యాయం జరగాలంటే నాలాంటి చదువుకున్న చెల్లి వస్తేనే న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చింది. నిండు చూలాలుగా మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతున్న చెల్లెని ఆశీర్వదిస్తారా, లేదా పైసలు ఇచ్చి చిన్న సీసాలు పెద్ద సీసాలు ఇచ్చి బీర్లు బిర్యానీలు ఇచ్చేటోళ్ళని ఆశీర్వదిస్తారా? ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఏం చేద్దాం? ఓటు నమ్ముకుందామా? నమ్ముకోవాలి కదా. మన కష్టాలలో నిలబడేటోళ్ళని నమ్ముకోవాలి, ఓటు వాళ్ళనే వేయాలి. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని యువ నాయకుల్ని గెలిపిస్తే రేపు మీ ఊరికి లాభం జరుగుతుంది తప్ప డబ్బులు ఉన్నోళ్ళు మూతబరి వేసేటోళ్ళని చేస్తే గేట్ లోపల కూడా కనీసం రానియరు. జగన్ రెడ్డి స్థానికంగా జరిగినటువంటి అన్ని పరిస్థితులు, అన్ని సమస్యల్ని మీ ముందు ఉంచిండు. 2 మాటలు ఆలోచించిపోండి అని చెప్పడానికని మీ ముందుకు వచ్చిన, వంజన్ వచ్చిన, నేను వచ్చిన. 10 ఏళ్ళు కారు గుర్తోళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మొత్తం తెలంగాణ బంగారు తుక్కుడు అయింది అన్నారు. మరి ఇక్కడ చూస్తే మా అవ్వల మెడల, ఒక్కల మెడల కూడా మాసం బంగారం కనబడతలేదు. కనబడుతుందా? మరి మైపాలరెడ్డి సార్ ఎట్లున్నాడో చూడుర్రి, గెలిచినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేదో చూడుర్రి. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాకంటే ముందు ఎట్లుండ్రి, తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీ ఊర్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎట్లా అయ్యారో ఒకసారి ఆలోచించుర్రి. ఎట్లా అయ్యారు? ఊరు మీద ఇడిచిపెడితే దాన్ని ఏదో అంటారు, ఏమంటారు? ఆంబోతులు లెక్క తయారై తిరుగుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు, భయపట్టిస్తున్నారు. ఓటేసేటోళ్ళని కూడా వేరే పార్టీలో మీటింగ్ పోవద్దని భయపట్టిస్తున్నారు. అరే వారి గట్ల చేస్తేనే వాళ్ళు పోయిరు కారోళ్ళు. ఇప్పుడు చెయ్యోళ్ళు గట్ల చేసిర్రు అనుకో, అది అసలే మొండి చెయ్యి ఉంటుంది. అది ఏలో తీసుకుపోయి అవతల వారేస్తారు జనం. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊర్లో? వచ్చినాయా? అప్పుడు ఎంతమంది గృహప్రవేశం చేసిర్రు? ఇందిరా మిల్లు వచ్చిందా? పింఛను 2,500 నుంచి 4,000 చేస్తామన్నారు. చేసిర్రా పింఛను? 4,000 వచ్చిందా? మరి మళ్ళీ ఎట్లా ఎత్తారు కాంగ్రెస్కి? ఏం చెప్పారు? మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే అందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. వచ్చినాయా సోలక్పల్లికి స్కూటీలు? మరి కాంగ్రెస్ లీడర్ భయపడితే మీరు ఎందుకు భయపడాలి? రేపు అడగాలి, వారి 4,000 పింఛన్ ఎదురా వారిని అడగాలనా వద్దా? నేను ఇస్తా అంటాడు. ఎన్ని రోజులు ఇవ్వాలి మనకైనా? 30 నెలలు బాకీ ఉన్నాడు. 30 నెలలు, నెలకు 4,000 పింఛన్ అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాలి. 2023 సంవత్సరం డిసెంబర్లో వచ్చింది కాంగ్రెస్. జనవరికి వెళ్ళి కొత్త పింఛన్ ఇస్తా అన్నాడు. అవునా? 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు కొత్త జీతాలు అయితే తీసుకున్నారు. మరి మనకు 4,000 బాకీ ఉన్నారు వాళ్ళు నెలకి. అవి 4,000 1000 ఇస్తామంటే గది కాదు బిడ్డ, 1,20,000 ఇవ్వమని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తే. మస్తు పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసినాయి, క్రషర్ల పేరు మీద చేసినాయి, సర్కారు భూములు అమ్మినాయి. ఉన్నాయా? అన్నీ అక్కియాలి, పైసలు ఆడ తీసుకోవాలి, ఓటు ఈడ వీళ్ళిద్దరికి పువ్వు గుర్తుకేయాలి. వీళ్ళిద్దరు గరీబుల లెక్క ఉండొచ్చు, బక్కపలిసిటోళ్ళు కావచ్చు, కానీ మీకు ఎప్పుడైనా ఆపద వస్తే ఈడ గోదావరి కానీ, నేను కానీ, మా అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కానీ మీ కష్టాలలో ప్రతి సందర్భంలో నిలబడ్డం, భవిష్యత్తులో కూడా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏమున్నది కాంగ్రెస్కి? 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇటు చూసి అటు చూస్తే ఇంకా ఏడాది అయితే అయిపోతుంది కాంగ్రెస్ పని. అవునా? ఊర్లో అవ్వలు చెప్తారు, సంసారం గతి లేకపోతే పక్కింటోనికి తెలియకుండా ఇంత కారం మెతుకులో ఎల్లిపాయ కారం వేసుకొని తింటాం, కానీ సంసారం శుద్ధి లేకపోతే ఆలు మొగలు రోడ్డు మీద పడి కొట్టుకుంటే ఎట్లుంటుందో
కాంగ్రెస్ వల్ల 2 ఏళ్ల పాలన గట్లుంది. శృతిలేని సంసారం కాంగ్రెస్ అయితే అందరినీ దోసుకొని వాళ్ళ కుటుంబాలే బంగారు తుకుడలు చేసుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకని ఒక్కసారి ఓటేసేటప్పుడు ఆలోచించురి. రేపు గెలిచినోడు పోయి కొంపల్లిలో హైదరాబాద్లో ఉంటే మీ వార్డులో ఏదైనా కష్టం వస్తే ఎవరు వస్తారో అనేది ఒకసారి ఆలోచించుండ్రి. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకుముందు మీకు ఎవరుండ్రి అని అడుగుతారట జగన్ రెడ్డిని. ఇవాళ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు ఉన్నారు. ఎంపీగా మీకోసం 24 గంటలు పనిచేసేందుకు మేము కూడా అందుబాటులో ఉన్నాం. అందుకని జగన్ రెడ్డి ఒంటరోడు కాదు. జగన్ రెడ్డి వెనకాల 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ఉన్నాడని చెప్పు. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏమున్నారు? ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఏ పార్టీలోకి పోతాడో తెలియదు. ఓసారి కాంగ్రెస్ మంచిది అంటాడు, ఓసారి టీఆర్ఎస్ మంచిది అంటాడు. ఇక అసలు కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ నూరి షిట్కులైన అమీన్పూర్ ఓడు, అమీన్పూర్ అయినా షిట్కులు ఓడు, అమీన్పూర్ అయినా షిట్కులు అయినా కలవనోడు. సోలకపల్లిలోకి ఏమైనా చేస్తారా అయ్యాళ్ళు? ఈ సోలకపల్లిలో ఇంకో లీడర్ ఉంటాడు, కాంగ్రెస్లో ఇంటికో లీడర్, ఊరికో లీడర్ ఉంటాడు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో ఉంటారు. వాళ్ళ పంచాయతీలో వాళ్ళకి తీరుతలేవు. ఇక వాళ్ళు పోయి మనకు 4000 పింఛన్ ఎప్పుడు తెచ్చిరి, మన కోసం బస్సులు ఎప్పుడు తెచ్చిరి, మన కోసం ఎప్పుడు కొట్లాడిరి, గరీబ్ వాళ్ళకి ఇందిరా మిన్లు ఎప్పుడు వస్తాయో ఒక్కసారి ఆలోచించురు. అందుకని మీరు మాకంటే తెలివి కల్లోళ్ళు, బాగా ఆలోచించే శక్తి ఉంది. 1కి 2 సార్లు ఆలోచించుర్రి. వాళ్ళు పైసలు ఇస్తుర్రు అంటే దేనికి పైసలు ఇస్తుర్రో ఆలోచించుర్రు. ఇప్పుడు ఓటేసి గెలిస్తే ఇక వాడు మళ్ళీ 5 ఏళ్ళ దాకా మీ దగ్గరికి రాడు. వస్తాడా? ఎప్పుడైనా పోతే కూడా నేను గేట్ బయటనే ఉంచుతాడు తప్పితే గేట్ లోపలికి రానియ్యాడు. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించుర్రి. చదువుకున్న వాళ్ళు, అటు ధర్మవేనైనా ఇటు జగన్ రెడ్డి అయినా మీ కష్టాలలో పాలు పంచుకునేటోళ్ళు కాబట్టి అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించుండ్రి. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇతర పార్టీల నాయకుల యొక్క గుణగణాలు చూడుండ్రి. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలు చూడుండ్రి. ఒక్కసారి ఏది మంచిది అనిపిస్తే మంచిగా ఆలోచించి మీరందరూ కూడా 11వ తారీఖున జరిగే ఓట్లల్లో 1 ఓటు జగన్ రెడ్డికి, 2వ ఓటు చెల్లె దుర్గవేణికి ఇచ్చి ఓటేసి గెలిపించి ఆశీర్వదించమని మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే